ఈ వీడియోలో మనం మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన ద్రవ కణజాలమైన రక్తంలోని వర్గాల గురించి అంటే బ్లడ్ గ్రూప్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక ఎర్ర రక్త కణాన్ని అంటే రెడ్ బ్లడ్ సెల్ని ఊహించుకోండి. కణం అనగానే దాని చుట్టూ ఒక కణత్వచం సెల్ మెంబ్రేన్ ఉంటుంది కదా, అది లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది. అయితే ఈ లిపిడ్ పొరలో అనేక రకాల ప్రోటీన్లు, అణువులు అమర్చబడి ఉంటాయి. వీటిలో ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన రెండు రకాల అణువులు ఉన్నాయి. అవే ఏ మరియు బి అణువులు. వీటిని ప్రోటీన్లు అనకుండా అణువులు అనడానికి కారణం ఇవి ప్రోటీన్లు కాదు, ఇవి నిజానికి గ్లైకోలిపిడ్స్ అంటే ఇవి చక్కెర మరియు కొవ్వు అణువుల కలయిక అన్నమాట. అయితే ప్రతి వ్యక్తిలోనూ ఈ రెండు రకాల అణువులు ఉండవు. కొంతమంది ఎర్ర రక్త కణాలపైన కేవలం ఏ అణువులు మాత్రమే ఉంటే మరికొందరిలో కేవలం బి అణువులు మాత్రమే ఉంటాయి. ఇంకొందరిలో ఏ మరియు బి రెండు అణువులు అస్సలు ఉండవు. ఈ అణువుల ఉనికిని బట్టి మనం రక్త వర్గాలను నిర్ణయిస్తాం. కేవలం ఏ అణువులు మాత్రమే ఉంటే వారిని ఏ గ్రూప్ అని అంటాం. బి అణువులు మాత్రమే ఉంటే వారిని బి గ్రూప్ అని అంటాం. అదే ఏబి అణువులు రెండు ఉంటే వారిని ఏబి గ్రూప్ అని అంటాం. ఏబి రెండు అణువులు లేకపోతే వారిని ఓ గ్రూప్ అని అంటాం. అయితే అసలు ఈ రక్త వర్గాల గురించి తెలుసుకోవడం ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా శస్త్రచికిత్సల సమయంలో రోగికి శరీరంలో రక్తం తగ్గిపోతే రక్తం ఎక్కించాల్సి వస్తుంది. ఇలా బయట నుండి రక్తాన్ని ఎక్కించడాన్ని రక్త మార్పిడి అని అంటాం. కానీ ఈ విధంగా రక్తాన్ని ఎక్కించేటప్పుడు ఎవరికి పడితే వారికి ఏ రక్తాన్ని పడితే అది ఎక్కించకూడదు. ఎందుకంటే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ విదేశీ కణాలను గుర్తించి నాశనం చేస్తుంది. ఇక్కడే మనం ప్రతిదేహాలు అంటే యాంటీబాడీస్ గురించి తెలుసుకోవాలి. యాంటీబాడీస్ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్రని పోషిస్తాయి. వీటిని మనం సాధారణంగా ఆంగ్ల అక్షరం వై ఆకారంలో సూచిస్తాం. మన శరీరానికి అవసరం లేని లేదా హానికరమైన పదార్థాలు లోపలికి ప్రవేశించినప్పుడు వాటితో పోరాటానికి శరీరం ఈ ప్రతిదేహాలను అంటే యాంటీబాడీస్ని ఉపయోగిస్తుంది. ఉదాహరణకు ఏదైనా బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశిస్తే ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ బ్యాక్టీరియాకు అతుక్కుంటాయి. ఇది ఒక రకమైన ట్యాగ్ లాగా పనిచేస్తుంది. అంటే ఈ బ్యాక్టీరియాను నాశనం చేయాలని మన శరీరానికి ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఇవి రక్తంలో ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మన శరీరం తన సొంత కణాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ యాంటీబాడీస్ని తయారు చేయదు. ఒకవేళ అలా చేసిందనుకోండి, మన రోగనిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేసి మన కణాలను నాశనం చేస్తుంది. అందుకే ఒక వ్యక్తికి ఏబి రక్తవర్గం ఉంటే అంటే అతని ఎర్ర రక్త కణాలపైన ఏ మరియు బి అణువులు రెండూ ఉంటే అతని శరీరం ఏకి లేదా బికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రతిదేహాలను ఉత్పత్తి చేయదు. ఎందుకంటే ఆ అణువులు అతని సొంత శరీరానికి చెందినవి కాబట్టి. అదేవిధంగా ఒక వ్యక్తికి ఏ గ్రూపు రక్తం ఉంది అని అనుకుందాం. అతనిలో ఏ అణువులు ఉంటాయి కాబట్టి అతని శరీరం యాంటీబాడీ ఏ ప్రతిదేహాలను తయారు చేయదు. కానీ అతని శరీరంలో బి అణువులు ఉండవు కాబట్టి బి అణువును అతని శరీరం ఒక విదేశీ పదార్థంగా గుర్తిస్తుంది. దీనివల్ల అతని శరీరంలో బికి వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీ బి ప్రతిదేహాలు సిద్ధంగా ఉంటాయి. అదేవిధంగా బి గ్రూప్ ఉన్న వ్యక్తిలో బి అణువులు ఉంటాయి కాబట్టి అతని శరీరం యాంటీబాడీ బి ప్రతిదేహాలను తయారు చేయదు. కానీ అతని శరీరంలో ఏ అణువులు ఉండవు కాబట్టి ఏ అణువును అతని శరీరం ఒక విదేశీ పదార్థంగా గుర్తిస్తుంది. దీనివల్ల అతని శరీరంలో ఏకి వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీ ఏ ప్రతిదేహాలు సిద్ధంగా ఉంటాయి. ఇక ఎవరి రక్త కణాల మీద ఏ మరియు బి అణువులు రెండూ ఉండవో వారి శరీరంలో ఈ రెండు అణువులు కొత్తవే కాబట్టి వారి రక్తంలో యాంటీబాడీ ఏ మరియు యాంటీబాడీ బి రెండు ప్రతిదేహాలు సిద్ధంగా ఉంటాయి. ఈ వ్యత్యాసాల వల్లే
రక్త మార్పిడి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాం. ఏ గ్రూపు కలిగిన వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏబీ గ్రూపు గల వ్యక్తి రక్తాన్ని ఎక్కించారు అని అనుకోండి. అప్పుడేమవుతుందో తెలుసా? ఏ గ్రూపు వ్యక్తి రక్తంలో అప్పటికే యాంటీబాడీ బి ప్రతిదేహాలు సిద్ధంగా ఉంటాయి. ఎక్కించినటువంటి ఏబీ రక్తంలోని బి అణువులను చూడగానే ఈ ప్రతిదేహాలు వాటికి అతుక్కుపోయి ఆ రక్త కణాలను నాశనం చేయడం ప్రారంభిస్తాయి. దీనివల్ల శరీరంలో తీవ్రమైన మంట, వాపు మరియు రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ప్రాణభయం కూడా కలగవచ్చు. అందుకే రక్తవర్గం సరిచూసుకోవడం అత్యంత అవసరం. రక్తాన్ని ఇచ్చేవారిని దాతలు, డోనర్స్ అని అంటాం. తీసుకునే వారిని గ్రహీతలు, రిసిపియెంట్స్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం రక్తదాతలు మరియు రక్త గ్రహీతల మధ్య సంబంధాన్ని ఒక పట్టిక ద్వారా సులభంగా అర్థం చేసుకుందాం. ఏబీ గ్రూప్ గ్రహీత రక్తంలో ఎటువంటి ప్రతిదేహాలు యాంటీబాడీ ఏ లేదా యాంటీబాడీ బి రెండూ ఉండవు. అందుకే వీరు ఏబి, ఏ, బి మరియు ఓ గ్రూప్ నుండి రక్తాన్ని స్వీకరించగలరు. అందుకే వీరిని సార్వత్రిక గ్రహీతలు అంటే యూనివర్సల్ రిసిపియెంట్స్ అని అంటారు. ఏ గ్రూపు గ్రహీత ఏ మరియు ఓ నుండి మాత్రమే రక్తాన్ని తీసుకోగలరు. ఏబి లేదా బి నుండి తీసుకుంటే వీరిలోని యాంటీబాడీ బి ప్రతిదేహాలు దాడి చేస్తాయి. కాబట్టి వారికి ఏబి లేదా బి గ్రూపు రక్తాన్ని ఎక్కించకూడదు. బి రకం గ్రహీత బి మరియు ఓ నుండి మాత్రమే రక్తాన్ని తీసుకోగలరు. ఏబి లేదా ఏ రకం రక్తం వీరికి పడదు. ఓ రకం గ్రహీత రక్తంలో యాంటీబాడీ ఏ మరియు యాంటీబాడీ బి రెండు రకాల ప్రతిదేహాలు ఉంటాయి. కాబట్టి వీరు కేవలం ఓ రకం రక్తాన్ని మాత్రమే తీసుకోగలరు. కానీ ఇక్కడ ఒక విశేషం ఉంది. ఓ రకం రక్త కణాల మీద ఏ గాని బి గాని ఎటువంటి అణువులు ఉండవు. కాబట్టి ఈ రక్తాన్ని ఎవరికి ఎక్కించినా వారి ప్రతిదేహాలు గుర్తించలేవు. అందుకే ఓ రకం కలిగిన వారిని సార్వత్రిక దాతలు, యూనివర్సల్ డోనర్స్ అని అంటారు. అందుకే అత్యవసర పరిస్థితుల్లో లేదా రోగి రక్తవర్గం తెలియనప్పుడు వైద్యులు సురక్షితంగా ఓ రక్తాన్ని ఎక్కిస్తారు. ఈ విధంగా ప్రతిజనకాలు మరియు ప్రతిదేహాల మధ్య జరిగే చర్యల ఆధారంగానే రక్త మార్పిడి ప్రక్రియ విజయవంతం అవుతుంది. అందుకే మీ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకోవడం చాలా అవసరం. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. సో మీ బ్లడ్ గ్రూప్ ఏదో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకున్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. రక్త కణాల ఉపరితలంపై ఉండే గ్లైకోలిపిడ్ల ఆధారంగా రక్త రకాలను వర్గీకరిస్తారు. అవి ఏ, బి, ఏబి మరియు ఓ గ్రూప్. రక్తం ఎక్కించేటప్పుడు దాత రక్తంలోని అణువులు మరియు గ్రహీత రక్తంలోని యాంటీబాడీలు పొంతన కలిగి ఉండాలి. ఓ రకం బ్లడ్ గ్రూప్ని సార్వత్రిక దాత అని అంటారు. ఏబి రకం బ్లడ్ గ్రూప్ని సార్వత్రిక గ్రహీత అని అంటారు.